విలీనమా, విమోచన, విద్రోహమా అంటూ పాత గాయాలు రేపడం తెలంగాణలో చాలా కాలం నుంచి అలవాటుగా మారింది. ఇప్పటికైనా పాత గాయాలను రేపడం మానివేయాలి. హైదరాబాద్ గంగా జమున తెహదీబ్కు ప్రతీక. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవంగా జరపాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రజాపాలనకు పారదర్శకత, అలాగే ప్రజాస్వామ్యమే పునాది కావాలంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ నెల రాగానే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయి. అందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే పడుతుంది. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రాత్మకమైన సెప్టెంబర్ 17ను ఒక్కొక్కరు ఒక్కో పేరుతో, ఒక్కో అంశంతో పిలుస్తున్నారు. సెప్టెంబర్ 17ను బీజేపీ నాయకులు విమోచన అంటున్నారు. నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది కాబట్టి ఇది నిస్సందేహంగా విమోచనే అంటున్నారు కమలం పార్టీ నాయకులు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అనే కాన్సెప్టుకు బీజేపీ కట్టుబడి ఉంది. చాలా కాలం నుంచి విమోచన అనే గీతాన్ని ఆలపిస్తుంది కమలం పార్టీ. ఇందుకు తగ్గట్టే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తుంది. కిందటి ఏడాది సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన విమోచన దినోత్సవం కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈసారి కూడా విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కమలదళం ఏర్పాటు చేస్తుంది. కాగా సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా కొన్ని రాజకీయ పార్టీలు పాటిస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు భూమి, భుక్తి, విముక్తిని ప్రసాదించడానికి ఉద్దేశించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేసేందుకు కేంద్రం నుంచి వచ్చిన భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయన్నది కొన్ని పార్టీల వాదన. ఏమైనా సెప్టెంబర్ 17 ప్రత్యేకతను రాజకీయ పార్టీలు వివాదం చేస్తున్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలంగా మరల్చుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి వారు పైచేయి సాధించడానికి వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం సాగుతుంది. దీంతో సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించాలన్నది హాట్ టాపిక్గా మారింది. నిజాము పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం ప్రజలకు అంటే తెలంగాణ వాసులకు స్వేచ్ఛ లభించింది కాబట్టి ఇది విమోచన దినం అంటున్నారు బీజేపీ నాయకులు. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిం రాజు నుంచి మెజారిటీ ప్రజలైన హిందువులకు విమోచన లభించింది కాబట్టి సెప్టెంబర్ 17వ తేదీ ఖచ్చితంగా విమోచన దినమే అంటున్నారు బీజేపీ నాయకులు. అంతేకాదు దీనికి మతం రంగు కూడా పులుముతున్నారు. ఇక్కడో విషయం ప్రస్తావించుకుని తీరాలి. హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లకు నాయకత్వం వహించిన కాసిం రజ్వీ ముస్లిం, అలాగే హైదరాబాద్ సంస్థానాధీశుడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా ముస్లిం. అంత మాత్రాన యావత్ హైదరాబాద్ సంస్థానంలోని ముస్లిం సమాజానికి కాసిం రజ్వీ లేదా మీర్ ఉస్మాన్ అలీఖాన్కు ప్రతినిధులుగా చూడకూడదు. రజాకార్ల దురాఘాతాలను ఎదిరించిన షోయిబుల్లా ఖాన్ కూడా ముస్లిమే. ఆయనే కాదు, ముగ్దు మొహయుద్దీన్ బందగీ కూడా ముస్లింలే. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో షోయిబుల్లా ఖాన్, ముగ్దు మొహయుద్దీన్, బందగీ కాంట్రిబ్యూషన్ను ఎవరు తక్కువ చేసి చూడకూడదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. కాశ్మీర్ రాజు హరిసింగ్ లాగే హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా ఒక రాజు, హైదరాబాద్ సంస్థానాధీశుడు. అంతవరకే. రాజును రాజులానే చూడాలి గాని ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా చూడకూడదు. అలా ఎవరైనా చూస్తే అది అవగాహన లోపమే అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే విలీనమా, విమోచనమా అని పాత గాయాలు రేపడం తెలంగాణలో అలవాటుగా మారింది. ఇప్పటికైనా పాత గాయాలను రేపడం రాజకీయ పార్టీలు మానివేయాలి. హైదరాబాద్ సంస్థానం గంగా జమున తెహదీబ్కు ప్రతీక. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అప్పట్లో జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకుంది. విలీనమా, విమోచనమా, విద్రోహమా అనే ప్రశ్నలకు తెరదించడానికి జాతీయ సమైక్యత ఒక ఆయుధంగా ప్రయోగించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతించారు. జాతీయ సమైక్యతకు జై కొట్టారు. ఈసారి సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి సెప్టెంబర్ 17 ఇది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. విలీనమా, విమోచన, విద్రోహమా అనే ప్రశ్నలను అటకెక్కించడమే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంలోని ఆంతర్యమంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17వ తేదీని ఈసారి ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ఎంతో ముందు చూపుతో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా హర్షిస్తున్నారు. పాత గాయాలను రేపడం ఇక మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇక్కడ ప్రజాపాలన గురించి మాట్లాడుకోవాలి. ప్రజాపాలనకు పారదర్శకత, అలాగే ప్రజాస్వామ్యమే పునాది కావాలంటున్నారు సామాజిక విశ్లేషకులు. ప్రస్తుత ప్రపంచంలో అత్యధికులు ఆచరించి ఆమోదిస్తున్న ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. ఈ భావనే ఆధునిక ఆదర్శవంతమైన జీవనశైలిగా మారింది. ప్రజాస్వామ్యంలో సమానం, స్వాతంత్ర్యం అనేవి ప్రధాన అంశాలు. ఏ పేరుతో పిలిచినా సెప్టెంబర్ 17వ తేదీకి తెలంగాణ చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.